హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వీడియో తీస్తూ హెయిర్ సరి చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? చార్మినార్ వెళ్తున్నాను. ఇది నేను సెకండ్ టైము. రీసెంట్గా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి ఒక షార్ట్ పెట్టాను కదా, అప్పుడు చార్మినార్కి అయితే వెళ్ళామన్నమాట. ఉన్న 3 డేస్ ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళిన రోజే ఈవినింగ్ టైము చార్మినార్కి అయితే వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా రష్‌గా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మేమెళ్ళిన టైంలో ఏదో సమ్ ఫెస్టివల్ అనమాట. దాని గురించి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. మేము వెళ్ళిందొచ్చేసి ఈవినింగ్ 4:30 అట్లా. కరెక్ట్‌గా మేము స్టార్ట్ అయ్యామో లేదో లైట్‌గా వర్షం స్టార్ట్ అయింది. హ్మ్. అబ్బా! వర్షమొస్తుందే అనుకున్నాము. ఆల్రెడీ వచ్చి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ ఫుల్‌గా వర్షం పడింది. అంతే స్టాప్ అయిపోయింది. ఇంక మేమైతే బయలుదేరిపోయి చార్మినార్‌కైతే వచ్చేసాము. ఇంక రాగానే మనం మామూలుగుంటామా, అక్కడ ఫస్ట్ మనం ఏదైనా తినేసి లోపలికి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సమోసాలు కనపడితే సమోసాలు తినేసాము. తర్వాత ఆహ్, ఏదో జ్యూస్ ఏదో సంథింగ్ ఏదో జ్యూస్ ఏదో తాగాము. ఇంకంతే. షాపింగ్‌కి. ఇంక ఒక పక్కన పిల్లలు, ఒక పక్క నేను, చెల్లేమో ఫోటోస్ దిగడం. నేను పెద్దగా ఫోటోస్ ఏమి దిగలేదు. ఇంక వెళ్ళాము కదా అని చెప్పి 2, 3 ఫోటోసు అంటే వీడియో కవర్ చేశాను. మేమెళ్ళిన రోజు బక్రీదు మూల ఏంటంటే ఆహ్, షాప్స్ అంతా చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ షాప్స్ ఉన్నాయి. అంత ఎక్కువ షాప్స్ ఓపెన్‌లో లేవనమాట. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఈవినింగ్ 7:30, 8కి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. మేము బయటకొచ్చే టైంకి చాలా ఎక్కువ క్రౌడ్, చాలా ఎక్కువ జనమైతే వచ్చేస్తున్నారనమాట. అంటే సెక్యూరిటీ కూడా చాలా టైట్‌గా పెట్టారు. అయితే చార్మినార్ పైకి లోపలకి వెళ్దాము. పైకి ఎక్కుదాము గడియారం దగ్గరికి అనుకున్నాం గానీ, ఇంకా అసలప్పటికే చాలామంది క్యూ లైన్‌లో ఉన్నారు. పైన చాలామందున్నారు. క్యూ లైన్ చూస్తే చాలా పెద్దగా ఉంది. వాళ్ళెప్పుడు దిగుతారు? వీళ్ళెప్పుడు పైకెళ్తారు? మనం ఎప్పుడు వెళ్తాము అన్నట్టుగా, ఇంకా సర్లే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేద్దాం అన్నట్టుగా ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే చూసేస్తున్నాము. ఇక్కడి నుంచి ఏంటంటే అదొక క్రౌడ్ చూసారు ఎంత క్రౌడ్ ఉందో. అయితే షాప్స్ అవి కొంచెం చాలా తక్కువగా లిమిటెడ్ షాప్సే ఉన్నాయన్నమాట. నేను లాస్ట్ టైమ్ అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఎప్పుడో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి నాకు. ఇప్పుడు చాలా తక్కువ అనిపించింది. అంటే షాప్స్ అయితే ఉన్నాయి కానీ క్లోజ్‌లో ఉన్నాయి. బ్యాంగిల్స్. మనం చార్మినార్ వెళ్తే ఖచ్చితంగా బ్యాంగిల్స్ తీసుకోవాలనుకుంటాం. ఎందుకంటే అక్కడ చాలా డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉంటాయనమాట. చాలా వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మ్యారేజ్‌కి గానీ, ఏదైనా చిన్న ఫంక్షన్స్‌కి గానీ, డైలీ వేర్ గానీ చాలా ఉన్నాయి. కొన్ని ప్రైజెస్ నాకు ఎక్కువ అనిపించింది. ఇక్కడొచ్చేసి క్లాత్ బ్యాంగిల్స్ వస్తున్నాయి చూసారా అవి డజన్ వచ్చేసి 30 రూపీస్. 100 రూపీస్‌కి 3 సెట్స్ ఏమో ఇస్తున్నట్టున్నారు. 100 రూపీస్‌కి 3 సెట్స్ అలా ఇస్తుంటే ఒక 3 సెట్సో, 6 సెట్సో తీసుకుంది. ఒక 200 రూపీస్‌కి ఎంతకో ఒక 6 సెట్స్. సారీ 30 రూపీస్ అనుకుంటా ప్యాకెట్ వచ్చేసి. అయితే 13నో, 15నో సంథింగు. అయితే దాంట్లో 2 డజన్స్ ఉన్నాయి. ఒక డజన్ కాదు 2 డజన్ల బ్యాంగిల్స్ ఉన్నాయి. అవొక 6 సెట్స్ తీసుకుంది. అంటే ఏ సారీ మీదకన్నా వేసుకుంటే బావుంటుంది అని చెప్పి. మనకి బయట కూడా డజన్ వచ్చి 30, 40 అమ్ముతున్నారు. మనకి ఇక్కడ 35, 40 రూపీస్‌కి 2 డజన్లు వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకున్నారు. ఇక్కడొచ్చేసి బ్యాగ్స్ వచ్చేసి 100 రూపీస్, 250 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. సరేలే దేనికైనా బావుంటాయి పిల్లలు అది వేసుకోవడానికైనా మనం కూడా ఏదో 4 రోజులు వాడి పక్కన పడేయొచ్చు. ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు వేసుకుంటే బావుంటుందని చెప్పి నేను ఏదైతే వేసుకున్నానో ఇప్పుడు పట్టుకున్నానో ఆ బ్యాగు 2 బ్యాగ్స్ తీసుకున్నాననమాట. దేనికన్నా ఉంటుందిలే ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు అది అని చెప్పి. నా దగ్గర చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఎందుకో ఆల్రెడీ నేను మర్చిపోయాను. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఒక 2 ఆఫర్ ఏదో వస్తుంది అని చెప్పి 2 హ్యాండ్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. మళ్ళీ 2 తీసుకున్నాను. మా హస్బెండ్ బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చారు. పిచ్చా ఏమో హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేయను గానీ, హ్యాండ్ బ్యాగ్స్ కొనాలనిపించింది నాకు. అయితే ఆ పక్కన ఒక అమ్మాయి చూస్తుంది చూసారా? అవొచ్చేసి 400, 350 రూపీసో చెప్పారు. అది కూడా చాలా బావున్నాయి. నేనొకటి తీసుకుందాము అనిపించింది నాకు. కానీ ఎందుకు వేసుకొని దానికి తీసుకొని వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది. అంటే 30 రూపీస్‌కి కూడా డ్రెసెస్ ఉన్నాయండోయ్ ఇక్కడ. అవి మరి
ఏమన్నా యూజ్‌డో లేకపోతే ఎట్లా నాకు తెలీదు. దాని గురించి నేను మాట్లాడకూడదు. కానీ 30 రూపీస్‌కే డ్రెసెస్ అమ్ముతున్నారు. అంటే టాప్స్ అవి అమ్ముతున్నారు. మెటీరియల్ డ్రెస్సు ఆహ్, ఏంటి టాపు, ప్యాంటు, చున్నీ అట్లా వచ్చాయన్నమాట. చాలామంది తీసుకుంటున్నారు. బావున్నాయి. డ్రెసెస్ అయితే బావున్నాయి. కొంచెం ఓల్డ్ మోడల్‌లా ఉన్నాయన్నమాట. ఇక్కడొచ్చేసి టెడ్డీ బేర్స్ అవి బావున్నాయన్నమాట. సరే మేము ఆద్యకి ఒకటి తీసుకుందామా అనుకుని ఇక్కడ ఆగాము. చూస్తున్నాననమాట. క్యాప్స్ చెల్లి క్యాప్ ఏదో తీసుకుంది. అండ్ టెడ్డీ బేర్స్ చాలా ప్రైజెస్ చెప్పారు. చార్మినార్‌లో తక్కువ ప్రైస్ అంటారు గానండి, అంత తక్కువేమి గాదు. వచ్చాము కాబట్టి ఇంక షాపింగ్ అంటే కొన్ని కొన్ని ఐటెమ్స్ ఓకే బానే అనిపిస్తాయి. కొన్ని కొన్ని బాగా హై ప్రైజెస్ ఏమో అనిపిస్తుంది. ఇంక ఇయర్ రింగ్స్ ఏవి అడిగినా రూ. 100, రూ. 150 అట్లా చెప్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా? అవొచ్చేసి రూ. 100 అంట. ఈ పైయి కూడా రూ. 100. ఇక్కడ చూపించేవన్నీ కూడా 100 రూపీస్ అన్నారు. నాకేమో అంతేమీ ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇయర్ రింగ్స్ ఏమి తీసుకోలేదు. నేను లాస్ట్ టైం జాతరలో తీసుకున్నాను ఇయర్ రింగ్స్ చాలా తీసుకున్నాను. అండ్ ఆన్‌లైన్‌లో కూడా ఏదోటి ఆర్డర్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను తీసుకోలేదు. ఇక్కడ బ్యాంగిల్స్ మట్టే తీసుకున్నాను. నేను, చెల్లి, పిల్లకి తీసుకున్నాను. ఇదొచ్చేసి సెట్ ఆఫ్ రూ. 20 ఎంతో పడింది. సెట్ అంటే డైలీ యూజ్ అనమాట. ఆద్యకి ఒక 4 ఒక 2 జతలు అంటే 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. చెల్లి ఒక 2 బ్యాంగిల్స్ అంటే అవి కూడా 4 సెట్. అదొక 2 పెయిర్స్, నేనొక 2 పెయిర్స్ అట్లా తీసుకున్నాము. ఇవొచ్చేసి రూ. 100 అంట. ఏవైనా రూ. 100 అన్నారు. ఇక్కడ కూడా చెల్లొకటి, నేనొకటి, ఆద్యకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా? ఇవి కాదు. ఇవి ఇంకొకటి ఉన్నాయి చూసారా? అవి తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించాను చూసారా? అవి తీసుకున్నాను. ఆద్య కోసం అవి తీసుకున్నాను. చెల్లి, నేను అని చెప్పి సైడ్ బ్యాంగిల్స్ కింద ఒక 8 వస్తున్నాయి. సరే చెరకో 4 ఉంటుందిలే అని చెప్పి అవి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకొకటేంటంటే ఇక్కడ మనకి ఏదైనా మ్యారేజ్ టైంలో వేసుకునే బ్యాంగిల్స్ అనమాట. అంటే పెళ్లి కూతురు వేసుకునే బ్యాంగిల్స్ అండ్ మనం కూడా ఏదైనా ఒక గ్రాండ్‌గా కనిపించాలి. ఇగో చూసారా? ఇవన్నీ కూడా పెళ్లి కూతురివే అనమాట. చాలా బాగున్నాయి నాకు. ఇవి తీసుకుందామా అని చెప్పి నేను అనుకున్నాను. అయితే ప్రైస్ వచ్చేసి రూ. 500 ఎంతో చెప్పారండి. నేను షాక్ అనమాట. ఎందుకు మనమే సెట్ చేసుకుంటే అయిపోతుందిలే అని చెప్పి. అయితే నాకు తెలిసిందేంటంటే మనం సెపరేట్‌గా తీసుకున్న అదే ప్రైస్ ఉంది. ఇక్కడొచ్చేసి రూ. 800 ఇది. ఆహ్, అలా బల్క్‌లో అంటే మనం ఏంటంటే మనకు నచ్చిన కలర్స్ అవి తీసుకోవచ్చు అన్నట్టుగా అనిపించింది నాకు. ఇక్కడొచ్చేసి సైడ్ క్లిప్స్ అని అక్కడ ఇంకా కొన్ని ఐటెమ్స్ కూడా ఇక్కడ కూడా తీసుకున్నాం అనమాట. నేను మాక్సిమం వీడియో తీసిన ప్రతి చోట కొన్ని కొన్ని ఐటెమ్స్ అట్లా, ఎందుకంటే మనం అక్కడికొచ్చాము ఏమి తీసుకోకుండా ఉంటే బాగోదు అనే మన థాట్స్ ఉంటాయనమాట. ఇక్కడొచ్చేసి ఆద్యకి బ్యాండ్స్ తీసుకున్నాను, పిన్స్ తీసుకున్నాను, హెయిర్ బ్యాండ్స్ ఒక 2 తీసుకున్నాను. అండ్ క్లిప్స్ ఏవో తీసుకున్నాను. సైడ్ క్లిప్స్ అవి తీసుకున్నాననమాట. అండ్ ఇక్కడొచ్చేసి బ్రాస్లైట్స్ బాగున్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవొచ్చి రూ. 150 చెప్పారు. రూ. 100 ఇస్తారంటే ఇవ్వనన్నారు. అంటే మనం బార్గెయిన్ చేయలేదులేండి. మన పక్కన వాళ్ళు ఎవరో బార్గెయిన్ చేస్తుంటే రూ. 140కి రూ. 145 కూడా ఇవ్వను. 150 రూపీస్ తక్కువ ఇవ్వనని చెప్పి అన్నారు. ఇవంతా కూడా కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక బ్యాంగిల్ తీసుకున్నాననమాట. బాగుంది. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఏంటంటే వాళ్ళేమో మేము రూ. 200 ఇచ్చాము. మా పక్కన వాళ్ళెవరో మేము రూ. 200 ఇచ్చాము అంటున్నారు. మేము ఈ బ్యాంగిల్స్ గొడవలో పడి మర్చిపోయాము. పక్కాయన చూసారంట. రూ. 200 వాళ్ళు ఇచ్చారు. మీరిచ్చాను అంటున్నారేంటి అని చెప్పి అంటున్నారు. మేబీ అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలీదు. వాళ్ళేమో ఇచ్చారని, ఆ షాప్ వాళ్ళేమో ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ రూ. 200 వాళ్ళకి ఇచ్చిందయితే మేము. ఎందుకంటే మేము చేంజ్ 200 ఇచ్చాము. రూ. 150 బ్రాస్లెట్ అయింది. రూ. 50 ఇవ్వండి అని అడుగుతుంటే ఆ గొడవలో పడి వాళ్ళు ఇవ్వట్లేదు. ఈలోపు మేము చూస్తున్నాను. ఇంకా ఏమైనా బాగుంటే తీసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సరే వీడియో తీస్తున్నాను అనమాట పక్కన. సరే ఇంకా ఇవ్వలేదు కదా అన్నట్టుగా. అక్కడ ఇష్యూ ఒకటి అలా అనిపించింది. మేబీ ఎవరి మిస్టేక్ అన్నది తెలీదు. అక్కడ మేబీ మరి వాళ్ళు పడేసుకున్నారో ఏమో తెలీదు. ఇచ్చాను అనుకుని పడేసుకున్నారు. లేకపోతే వీళ్ళు ఇచ్చి మర్చిపోయారో ఏమన్నా తెలీదు గానీ, మేమిచ్చిన 200 వేరే వాళ్ళు మేమిచ్చామా 200 అనడం, అక్కడ ఒక చిన్న ఇష్యూ. కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. అవతల వాళ్ళకి కూడా పాపం వాళ్ళు కూడా కొంచెం గిల్టీగా ఇదేంటి ఇలా అంటున్నారు అన్నట్టుగా అనమాట. అయితే ఇక్కడ ఇంక మాకు షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక మాధ్యం అసల హ్మ్, ఆహ్, నన్ను ప్యాంపర్ చేసినట్టు అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. అలా అనిపించిందనమాట. ఇంక మేమిక్కడ లెమన్ జ్యూస్ సోడా తాగుతున్నామనమాట. మా వాళ్ళకేమో గరం సోడా అలవాటయిపోయింది. ఇక్కడేమో ప్లెయిన్ సోడా అది తీసుకున్నారనమాట.
బావుంది. ఓకే. కానీ కొంచెం క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఫుల్లుగా జలుబు చేసింది. అండ్ నైట్ ఫుల్లు ఫీవర్ వచ్చేసింది. ఇంకిక్కడొచ్చేసి కొన్ని కొన్ని బొమ్మలవి ఉన్నాయి. అక్కడ కూడా ఏవో తీసుకున్నారు పిల్లలకి అవి ఇవి కావాలని చెప్పి అక్కడ కొంత తీసుకున్నాము. వేస్ట్ స్టఫ్ చాలా ఎక్కువ వేస్ట్ స్టఫ్ తీసుకున్నామేమో అనిపించింది. ఇంకా సరే మనకేంటంటే ఆ లైటింగ్ అని కాదు. ఏదైనా కొంచెం కొత్త మోడల్ యూనిక్‌గా కనిపిస్తే తీసుకోవాలనిపిస్తుంది కదా! అలాగా అయితే మరీ ఎక్కువ స్టఫ్ ఏమి కాదు. కొంతవరకు స్టఫ్ తీసుకున్నాము. ఇంకా ఇంకొకటేంటంటే బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఏదో తక్కువ ప్రైస్‌కే బ్రాండెడ్ అని పెట్టారక్కడ. కానీ తక్కువ ప్రైస్‌కి ఇస్తుంటే సరే అవి కూడా తీసుకున్నాము. ఇంకా పూజిత్ గాడికి ఏదో సంథింగ్ కావాలంటే అదొకటి తీసుకున్నాము. బొమ్మ ఏదో కారు బొమ్మ ఏదో అది కావాలంటే తీసుకున్నాము. వాళ్ళందరూ మేము ఒకసారి చూస్తున్నాము. ఒకసారి చూద్దాము అనేటప్పటికి వాళ్ళు తీసేసుకోండి అంటున్నారు. ప్రైస్ చూస్తే 100, 150 రూపీస్ ఉండేయి. ఏకంగా 500 రూపీస్, 1000 రూపీస్ చెప్తున్నారు. ఓహ్ మై గాడ్! ఏంటి ఇలా చెప్తున్నారు అనుకున్నాము. ఇక్కడ కూడా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము. టోటల్‌గా బ్యాంగిల్ సెట్స్ అయితే ఎక్కువే తీసుకున్నాం చెప్పాలంటే. ఇప్పుడు చెల్లి చూపిస్తున్న బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం బావున్నాయి. అంటే సైడ్‌కి నేను ఆల్రెడీ చూపించాను కదా! మ్యారేజ్ సెట్స్ అని చెప్పి అక్కడ మీకు అవి అలాగా పేరప్ చేద్దామని తీసుకున్నాము. అయితే వైట్ కలరు మొత్తం ప్లెయిన్ వైట్ కలర్ వస్తాయి అనకూడదు కానీ వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు ఇంకేమో తెలీదు. మేమేదో అడుగుతుంటే అసలు ఆడికి సంబంధమే లేదు. అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. నాకు అనిపించింది బిజినెస్ చేసుకోవేరా బాబు నువ్వు అనిపించింది. ఇక్కడ చూపించే ఈ బ్యాంగిల్స్ కూడా సైడ్స్ కోసం అని చెప్పి తీసుకున్నాము. గాజు బ్యాంగిల్స్‌లోకి పేరప్ చేసుకుంటే బావుంటుందన్నట్టుగా ఆ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. ఇంక ఫైనల్‌గా ఇంక షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక రిటర్న్ బయలుదేరిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నాము. ఇంక సరే రిటర్న్ వెళ్ళిపోదాము. ఇంక ఓపిక కూడా లేదు. అక్కడికే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంక మేము కరెక్ట్‌గా రిటర్న్ ఎళ్ళే టయానికి లైటింగ్స్ కూడా ఆన్ చేశారనమాట. చూసారా చార్మినార్ లైట్‌లో చాలా బాగుంది. నైట్ టైమ్ భలే ఉంటుంది. అవి కొంచెం ఏదైనా అది బావుంది. నాకు నచ్చిందనమాట. ఆ లైటింగ్ అదంతా గూడా. షాపింగ్ కూడా ఇంకొన్ని ఉంటే బావుండేదనిపించింది. కొంచెం తక్కువ షాప్స్ ఉండడం వల్ల తీసుకోలేదు. నాకు లాస్ట్ టైమ్ ఏది ఈసారి కొంచెం ఎక్కువ ప్రైజెస్ అంతా కూడా పెద్ద ఎక్కువగానే అనిపించింది. బయట మనం చార్మినార్‌లో కంపేర్ చేసుకుంటే సేమ్ ఒకలానే అనిపించింది. ఓకే. బ్యాంగిల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి. డ్రెసెస్ అన్నీ తీసుకునే వాళ్ళకి ఓకే. పర్వాలేదు. చాలా తక్కువ ప్రైస్‌కే 50, 100, 150 రూపీస్ అట్లా ఇచ్చేస్తున్నారనమాట. షూ తీసుకుందాం అనుకున్నాను కానీ సెట్ కాలేదనమాట. ఇంక ఫైనల్‌గా కొంతవరకు స్టఫ్ తీసుకొని ఇంక బయటకైతే వచ్చేసాము. ఇంక చూసిన కాడ బ్యాంగిల్స్ మట్టుకు తీసుకున్నాము. ఇక్కడికొచ్చాక మళ్ళీ ఏదో 50 రూపీస్ అని చెప్పి పెడితే ఇవి మళ్ళీ 2 జతలు తీసుకున్నాము. అలా ఉంటుంది ఆడోళ్ళతోటి మామూలుగా ఉండదన్నమాట. ఇంకా ఫైనల్‌గా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామనమాట. సేఫ్‌గా చార్మినార్‌కొచ్చి సేఫ్‌గా షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్. నా వీడియో మీకెలా అనిపించింది? ఏంటి? చార్మినార్ షాపింగ్ చేసే వాళ్ళకి మీకెలా అనిపిస్తుంది? అక్కడ ప్రైజెస్ గానీ, అక్కడ ఆ స్టే ఏమంటారు? షాపింగ్ గానీ అదంతా ఎలా అనిపిస్తుందనేది కామెంట్ చేసేయండి. నచ్చితే గనక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టారంటే ఫర్దర్‌గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మా పిల్లలు చూసారా ఏం హడావుడి చేస్తున్నారు. ఇంకా మా తమ్ముడైతే నన్ను వీడియో తీకు అంటున్నాడు. మనం ఊరుకోం కదా! ఏదో అలా అలాగా వీడియో వాడిని కూడా కొద్ది కొద్దిగా కవర్ చేసాము. అండ్ ఇంకా జూడోకైతే వెళ్తున్నాము.